హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా తమ్నైల్ చూసి నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో అయితే హౌ టు జాయిన్ మీషో క్రియేటర్ క్లబ్ అయితే నేను చెప్పడం లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో అయితే స్కిప్ చేయొచ్చు. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, మీరు తమ్నైల్లో చూసినట్టు మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వడానికంటే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. ఇవన్నీ ఓకే, తర్వాత మనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. అలా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మనం క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ప్రోడక్ట్ ఎలా పర్చేస్ చేయాలి, రివ్యూ ఎలా చేయాలి, అండ్ అలాగే ఆటోడిఎం ఎలా సెట్ చేసుకోవాలి, రీఫండ్ మనకి ఎలా వస్తుంది అన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దానికంటే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే మీతో క్లియర్గా నేను షేర్ చేసుకుంటాను. ఇంతకీ మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి? నథింగ్ బట్ బిజినెస్ అండి. బిజినెస్ అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. సో దీనికి కూడా అంతే, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. తర్వాత బిజినెస్లో మనకి ఏం కావాలి, పేషెన్స్ చాలా ఉండాలి. ఇందులో కూడా అంతే అండి, చాలా పేషెన్స్ ఉండాలి. సో మనకి వెంటనే మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన వెంటనే రివ్యూ చేసేస్తే మనకి అమౌంట్ వస్తుంది ఛాన్సే లేదు. మినిమం 1 to 2 months అనేది పీరియడ్ అనేది మనకి టైం పడుతుంది. సో మీషో క్రియేటర్ క్లబ్ అంటే మన ఓన్ మనీతో ఒక ప్రోడక్ట్ని మనం పర్చేస్ చేస్తున్నాం. పర్చేస్ చేసి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన మంచి రివ్యూ అయితే మనం చెప్పాలి. చెప్పేసిన తర్వాత ఆటోడిఎంలో మనం లింక్ ఏదైతే జనరేట్ చేస్తామో ఆ లింక్ ద్వారా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అది పర్చేస్ చేస్తేనే మనకి పేమెంట్ అనేది వస్తుంది. ఇన్ కేసు వాళ్ళు ఆ లింక్ ద్వారా పర్చేస్ చేయకపోయారనుకోండి, మనకి పేమెంట్ అనేది రాదు. సో ఇక్కడ మనకి పేషెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ వీడియోస్ మంచి వ్యూస్ వస్తాయి, లింక్స్ అన్నీ మనం ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటాము. తర్వాత అందరూ ఓపెన్ చేసి అయితే చూస్తారు, కానీ 100% మన ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి అని అయితే ఆప్షన్ అయితే లేదు. దేర్ ఒపీనియన్ కదా. సో ఇక్కడ మనం చాలా పేషెన్స్గా ఉండాలి. అలాగే మనం మినిమం ఇన్కమ్ అయితే పెట్టేసుకోవాలని చెప్పాను కదా, ఎందుకంటే మన ఓన్ మనీతో మనం ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి కాబట్టి. ఇన్ కేస్ అది ఒక మంచి డ్రెస్ అనుకోండి, అది 1000 to 2000 కూడా ఉండొచ్చు. ఒక మంచి కాస్ట్లీ శారీ అనుకోండి, కానీ అందరికీ నచ్చుతుంది అని మనకు తెలిసినప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి కదా. 1000 రూపీస్ అయినా మనం పర్చేస్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెట్టేసుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్గా ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తూ ఉండాలి, అలాగే రివ్యూస్ చేస్తూ రిటర్న్ చేస్తూ ఉంటేనే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మీషో క్రియేటర్ క్లబ్ ఓన్లీ హౌస్ వైఫ్స్కే కాదండి. ఎవరైతే స్టూడెంట్స్ పార్ట్ టైం చేయాలనుకుంటున్నారో ఎవరైనా సరే, మేము మినిమం పాకెట్ మనీ అన్న అర్న్ చేసుకోవాలి అన్న వాళ్ళకైతే చాలా మంచి ఆప్షన్ అని చెప్తాను. కాకపోతే మనకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, పేషెన్స్ కూడా చాలా ఉండాలి. ఎందుకంటే మనం ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి, మనకి 7 to 10 days పడుతుంది. అలాగే మనం రివ్యూ చేసి మన లింక్ అయితే జనరేట్ చేసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పర్చేస్ చేయాలి కదా. వాళ్ళు పర్చేస్ చేయాలంటే వాళ్ళకి ప్రోడక్ట్ రావడానికి 7 to 10 days పడుతుంది. అలాగే వాళ్ళు ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత రిటర్న్ చేయకూడదు. ఎనీ ఛాన్స్ ప్రోడక్ట్ అయితే రిటర్న్ చేశారంటే మనకి అమౌంట్ కూడా రాదు. సో వాళ్ళకి రిటర్న్ ఆప్షన్ 7 days ఉంటుంది. సో మినిమం ఇవన్నీ చూసుకుంటే మనకి 21 days అయితే మనం పేషెన్స్గా వెయిట్ చేయాలండి ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి. అందులో మనకి ప్రోడక్ట్ రివ్యూ ఏదైతే ఉంటుందో మీషోలో అది కమిషన్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్స్ మాత్రమే మనం పర్చేస్ చేసి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ప్రోడక్ట్ మనకి పర్చేస్ చేసిన అమౌంట్ అయితే అస్సలు రాదు. మనం ఒక ప్రోడక్ట్ని రివ్యూ చేసినప్పుడు సరిగ్గా రివ్యూ చేయలేదనుకోండి, వీడియోకి అయితే ఫ్లాగ్ పడుతుంది. అలా ఫ్లాగ్ పడిన వీడియోస్కి అయితే మనకి పేమెంట్ అయితే జనరేట్ అవ్వదు. అలా ఫ్లాగ్ పడకుండా వీడియో ఎలా జనరేట్ చేయాలో కూడా మన నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వడానికి మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. మినిమం ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అని ఏమి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. మనకి అకౌంట్ ఉంటే సరిపోతుంది, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అని కావాలంటే part 2 అని కమెంట్ చేసేయండి. సో దట్ ఎంతమంది part 2 కోసం వెయిట్ చేస్తున్నారో తెలుస్తుంది. తొందరగా నేనైతే వీడియో అయితే చేయగలను. సీ యూ.